నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం. అందరికీ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే కొంచెం ఇంకా వీడియోస్ కూడా పెంచుదాం అనుకుంటున్నాను. సరే, ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ఈనాడు పేపర్లో వచ్చినటువంటివి: అరబిందోకి ఇచ్చాకే అక్రమ రవాణా. కాకినాడ పోర్టులో 41.12% వాటా కట్టబెట్టిన జగన్. ఆ తర్వాతే అక్కడి నుంచి పెరిగిన రేషన్ బియ్యం ఎగుమతులు. గత 3 ఏళ్లలో 48,000 కోట్ల రూపాయల విలువైన బియ్యం తరలించారు. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారు. జిఎంఆర్ నుంచి సెజ్ను లాగేసుకున్నారు. అరబిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ డిమాండ్. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కాకినాడ పోర్టులో 41.12% వాటాను అరబిందోకు కట్టబెట్టారని, ఆ తర్వాతే అక్కడి నుంచి విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతులు భారీగా పెరిగాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ హయాంలో చివరి 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 48,537 కోట్ల విలువైన 1.31 కోట్ల టన్నుల బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారని వివరించారు. దేశ భద్రతను పణంగా పెట్టి స్మగ్లింగ్కు ద్వారాలు తెరిచారని, వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాకినాడ పోర్టులోకి ఎవరిని అనుమతించలేదని దుయ్యబట్టారు. అరబిందోకు అసలైన బాస్ ఎవరని నిలదీశారు. విజయవాడలో ఆదివారం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కేవీ రావు కుటుంబాన్ని హింసించి కాకినాడ పోర్టులో 41.12% వాటాను గుంజుకొని అరబిందోకు కట్టబెట్టడంపై మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి. ఇది బియ్యం అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ జరిగినటువంటి మాటలు విలేకరుల సమావేశంలో మాట్లాడాడంట నాదెండ్ల మనోహర్. సమగ్ర విచారణ. గత 3 ఏళ్లలో గంగవరం పోర్టు నుంచి 2.2 లక్షల టన్నులు, కృష్ణపట్నం నుంచి 23.51 లక్షల టన్నులు, విశాఖపట్నం నుంచి 38 లక్షల టన్నుల బియ్యం ఎగుమతులు జరగగా కాకినాడ పోర్టు నుంచి 1.31 కోట్ల టన్నులు ఎగుమతి చేశారు. దీని గురించి సమగ్రంగా విచారణ చేయాలండి. అక్రమ రవాణా బియ్యం ఆ రకంగా జనాలకు చెందవలసినటువంటి బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటే అది మన రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తుంది కదా. లోపల పేజీలో వార్తలు రాశారండి. 2వ పేజీలో వార్తలు అంట. మెయిన్ వార్త: హలో, పథకాలు ఎలా అందుతున్నాయి? ఐవీఆర్ కాల్స్ ద్వారా ప్రజాభిప్రాయం తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు. అంటే ఏం లేదండి, ఇప్పుడు ఐవీఆర్ కాల్ మనకి స్పామ్ కాల్ వచ్చినట్లుగా ఒక ఫోన్ కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఏమంటే మీకు పథకాలు బాగా అందుతున్నాయా, కరెక్ట్గా అందుతున్నాయా, టైం టు టైం అందుతున్నాయా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ అడుగుతారనమాట. అడిగి అందులో అంటే ఒక ప్రజాభిప్రాయ సేకరణ లాగా ఫస్ట్ నుంచే పథకాలపైన దాంట్లో ఏమన్నా మార్పులు చేయాల్సి ఉంటే మార్పులు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. అటువంటి ఫోన్ కాల్స్ కూడా వెళ్తున్నాయంట. సరే, 3వ పేజీలో అయితే పెళ్లి ఖర్చుకు తగ్గేదేలా, పిల్లలదే పెత్తనం, వారి అభిప్రాయాలను గౌరవిస్తున్న పెద్దలు. 2024లో వివాహ సగటు ఖర్చు 36.5 లక్షలు. వెడ్మిగ్ గుడ్ సర్వేలో వెల్లడి. అది పెళ్లి ఖర్చులకి అంత ఖర్చు పెడుతున్నారంట. ప్రతి ఒక్కరు భారీ ఖర్చులు పెడుతున్నారు పెళ్ళిళ్ళ కోసం. అందులో పిల్లలు చెప్పినట్లుగానే ఖర్చులు పెడుతున్నారంట. సరే, పుదుచ్చేరి చిగురుటాకుల 17 గంటల పాటు కేంద్రీకృతమైన ఫెయింజల్ తుఫాను. ఉత్తర తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు. చెన్నైలో 4, పుదుచ్చేరిలో 2 మృతి. ఏపీలో దక్షిణ కోస్తా, సీమ జిల్లాల్లో జోరు వానలు. అది పరిస్థితి. పుదుచ్చేరిలో నీళ్లు నిలబడి రోడ్ల మీద కార్లు కూడా మునిగిపోతున్న దృశ్యాలు అన్నమాట. గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి. గత 5 ఏళ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలు ప్రస్తుతం కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. సరైన రహదారి సదుపాయం లేక ఇన్నాళ్ళు ప్రజలు పడిన అవస్థలకు ఈ కొత్త రోడ్ల నిర్మాణంతో పరిష్కారం లభిస్తోంది. ఒకేసారి 26,204 రహదారుల పనులకు పంచాయతీల్లో తీర్మానం చేయించి 3 నెలల క్రితం ప్రారంభించారు.
2281.9 కోట్లతో గ్రామాల్లో ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్న రోడ్ల నిర్మాణ పనులు మరో 45 రోజుల్లో పూర్తి చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి, ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వచ్చేవారికి ఈసారి సరికొత్త అనుభూతులను అందించాలని సర్కారు నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో ప్రజల అవసరాలు తీర్చే పనులు చేయించడం ద్వారా మంచి ఫలితాలు సాధ్యమని 2014-2019 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో నిరూపితమైంది. గ్రామాల్లో అప్పట్లో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించి రహదారుల సమస్యను పరిష్కారం చూపారు. మంచి మార్గం అండి ఇది ఒకటి. ఎందుకంటే రోడ్లు కరెక్ట్గా వేసుకొని రవాణా సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉంటే ఉపాధి పనులు కూడా జనాలకి బాగా వస్తాయి కదా. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు. రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త కార్డులకు దరఖాస్తు చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నెల 2 నుంచి 28 వరకు గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారికి సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై వైకాపా రంగులతో జగన్ బొమ్మను ముద్రించారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నారు. దీనికి బడ్జెట్ కూడా విడుదలైంది. FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ అంట. ఓకే, పుదుచ్చేరి చిగురుటాకుల అంటే తుఫాను గురించి అండి ఇదంతా కూడా. 4న PSLV-C-59 ప్రయోగం అంట. నింగిలోకి వెళ్ళనున్న ప్రోబా 3 ఉపగ్రహం. సెలబ్రిటీలతో పరిచయాలు, పెట్టుబడి పేరిట మోసాలు. హోటల్స్, జ్యువెలర్స్లో భాగస్వామ్యం కల్పిస్తామంటూ పలువురు నుంచి కోట్ల రూపాయల్లో వసూలు. నిందితుడు కాంతిదత్ అరెస్ట్. 25 ఏళ్ల వయసు లేదు, 10వ తరగతి పాస్ కాలేదు. ఓ ఈవెంట్ నిర్వహించి సెలబ్రిటీలను రప్పించాడు. వారితో పరిచయాలు పెంచుకున్నాడు. వారి సాయంతో రాజకీయ, సినీ ప్రముఖులను కలిసి వారితో ఫోటోలు దిగాడు. వారంతా తన వ్యాపారాల్లో భాగస్వాములన్నీ నమ్మించి పెట్టుబడుల పేరుతో పలువురిని మోసగించి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. చివరికి కటకటాలు పాలయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నానికి చెందిన తొనంగి కాంతిదత్ 24 సంవత్సరాలు, 10వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కొంతకాలం ఖాళీగా ఉన్న అతను తర్వాత ఈవెంట్స్ నిర్వహించే సంస్థను నెలకొల్పాడు. విశాఖపట్నంలో పింక్ ధాన్ నిర్వహించాడు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యేలా చూశాడు. ఈ వేడుక పేరుతో స్థానికులు శిరీషారెడ్డి నుంచి 60 లక్షల రూపాయలు వసూలు చేశాడు. 2018లో కుటుంబంతో పాటు హైదరాబాద్కు మకం మార్చాడు. ఇది మోసం చేయడానికి రకరకాల పేర్లతోటి ఏదో ఒకటి బిజినెస్లు పెట్టుకొని సెలబ్రిటీల పేర్లు అడ్డం పెట్టుకొని మోసం చేయటమేనండి. హలో, పథకాలు ఎలా అందుతున్నాయి? ఓకే, గ్రామాలకు దారి చూపుతున్న ఉపాధి. పెళ్లి ఖర్చుకు తగ్గేదే లేదంట. ఓకే, ఆపద వస్తే ఈ అన్నకు మెసేజ్ చేయాలనిపించలేదా? దిద్దలేని పెద్ద తప్పు చేసావు తమ్ముడు. తెదేపా కార్యకర్త ఆత్మహత్యపై లోకేష్ భావోద్వేగం. అన్నా అన్నా అని పిలిచేవాడివి, ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి, నా పుట్టినరోజు, పెళ్లి రోజుల్ని పండగలా జరిపేవాడివి. నీకు ఆపదొస్తే ఈ అన్నకి ఒక మెసేజ్ చేయాలనిపించలేదా అని మంత్రి నారా లోకేష్ తెదేపా కార్యకర్త ఆత్మహత్య ఘటనపై భావోద్వేగంతో స్పందించారు. బాపట్ల జిల్లా బల్లికొరవ మండలం గొర్రెపాడుకు చెందిన ఐటీడీపీ కార్యకర్త గుంటూరు శ్రీను 34 సంవత్సరాలు శనివారం ఉదయం ఇంటి వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు అతనికి తొలుత చిలకలూరుపేటలో ప్రాథమిక చికిత్స చేయించి తర్వాత విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చివరకు ఆరోగ్యం విషమించి శనివారం రాత్రి మృతి చెందారు. శ్రీను భౌతికాయంపై తెదేపా జెండా కప్పి స్వగ్రామానికి తరలించిన పార్టీ నేతలు ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. లోకేష్ సుదీర్ఘ సందేశం చేశారంట. మీరు లంచం తీసుకున్నారని FBI అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఎందుకు నిందిస్తారు? జగన్పై తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల ధ్వజం. తుపాకుల మోతలతో దద్దరిల్లిన ములుగు అడవులు. ఎన్కౌంటర్లో 7 మావోయిస్టుల హతం.
ఇంకా మావోయిస్టులు అంటూ హల్చల్ చేస్తున్నారా? ఏందోలే. ఏపీలో 24 జిల్లాల్లో ఎయిడ్స్ విస్తృతి అధికం అంట. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 19,865 మంది రోగులు. మరలా విజృంభిస్తుంది ఎయిడ్స్. అబ్బో. 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యం అంట. బ్రేకింగ్ ది సైలెన్స్ నినాదంతో ముందుకు ఎక్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి. హైదరాబాద్లో ఘటన అంట. కన్నడ సినీ టీవీ నటి శోభిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన శోభిత శివన్న 32 సంవత్సరాలు పలు కన్నడ సీరియళ్ళు, సినిమాల్లో నటించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్ రెడ్డితో ఏడాదిన్నర క్రితం మ్యాట్రిమోనీలో శోభితకు పరిచయం ఏర్పడింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని హైదరాబాద్కు మకాం మార్చారు. కొండాపూర్, శ్రీరామ్ నగర్ కాలనీ, సి బ్లాక్లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన అనంతరం ఆమె ఓ గదిలో నిద్రకు ఉపక్రమించారు. సుధీర్ మరో గదిలోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పని మనిషి వచ్చి శోభిత గది తలుపు తట్టినా స్పందించలేదు. సుధీర్ రెడ్డికి విషయం చెప్పడంతో తలుపులు విరగ్గొట్టిగా ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. శోభిత మరణానికి కారణాలు తెలియరాలేదని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇవ్వండి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో ఏం రాశారో చూద్దాం ఒకసారి. సింధు నిరీక్షణ ముగిశాయి. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ టైటిల్ గెలిచిన భారత బ్యాడ్మింటన్ స్టార్. ఐసీసీ చైర్మన్గా జైసా. ప్రభుత్వం ముంచేసింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై అన్నదాతల ఆవేదన. రైతు సేవా కేంద్రాల్లో నిరాశ తప్ప భరోసా కరువు. తుఫాను హెచ్చరికల్లోనూ రైతులను రోడ్డుపై వదిలేసిన సర్కారు. మిల్లర్లు, దళారుల దందాలతో మద్దతు ధరలు అడ్డంగా కోత. 75 కిలోల బస్తాకు 300 నుంచి 400 రూపాయల వరకు. నష్టపోతున్న అన్నదాతలు. వర్షాల సాకుతో ఇచ్చే 1400 రేట్లలోనూ మరింత దోపిడీ. ఇది వర్షంలో తడిచినటువంటి పంట గురించి ప్రభుత్వాన్ని నిందిస్తూ రాసినటువంటి రాతలు అన్నమాట. బాధ్యత మరిచి ఎదురుదాడా. ప్రభుత్వంలో కొనసాగుతూనే విమర్శల డ్రామాలు. అధికారంలోకి వచ్చి 6 నెలలైన జగన్ పైనే కూటమి నేతల నెపం. బాబు డైరెక్షన్లో ఊరూరా పచ్చనేతల బెల్ట్ షాపులు. ఇప్పుడు బెల్ట్ తీస్తామంటూ బాబు బేరాలు. మిల్లర్లకు సీఎంఆర్ బిల్లుల చెల్లింపులో కమిషన్ల దందా నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కాకినాడ కేంద్రంగా బియ్యం డ్రామా. వాలంటీర్లపై వేటు వేసి ఇంటి వద్దకే పౌర సేవలంటూ సీఎం చంద్రబాబు ప్రకటనలు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ హామీ ఇచ్చి 6 నెలలు తిరగకుండానే జననెత్తిన 15,485.36 కోట్ల భారం. రైతుకు మద్దతు లేదు. వర్షాలకు ధాన్యం తడిచి దయనీయ పరిస్థితి. ఇది బాబుపై వెళ్ళగక్కినటువంటి అక్కసు. అది పరిస్థితి. బలహీనపడిన తుఫాన్ అంట. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు. అది నేను చెవిరెడ్డిపై కేసు పెట్టలేదు. పోలీసులు కేసును తారుమారు చేస్తారన్న భయంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పిలిచా. ఆయన వచ్చి నా బిడ్డను పరామర్శించి మాకు అండగా నిలిచారు. అత్యాచారం జరిగిందని చెవిరెడ్డి మాట్లాడలేదు. నా బిడ్డ శరీరం మీద గాయాలు చూసి ఆ రోజు నేనే మీడియా ముందుకు వచ్చా. నేను చదువుకోలేదు. పోలీసు సంతకం చేయమంటే చేశా. దాన్ని ఉపయోగించుకొని చెవిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎర్రావారిపాలెం బాలిక తండ్రి వెల్లడి. చెవిరెడ్డిపై పోక్సో తప్పుడు కేసు అని బాలిక తండ్రి మాటలతో తేలిపోయింది. బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఏముందిలండి, ఏదో ఒకటి చేసి మాయ చేస్తుంటారు మీరు. మా ఎమ్మెల్యేలకు నెల 30 లక్షల రూపాయలు ఇవ్వాలట. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆయన చెప్పిన పనులు చేయాలంట. లేదంటే సెలవు పెట్టి వెళ్ళిపోవాలని బెదిరిస్తున్నారు. పార్టీ అనుకూల పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాయించి వేధిస్తున్నారు. అబ్బా. రాష్ట్ర వాణిజ్యం తిరోగమనం అంట. ఏదేదో రాసుకుంటారా మీరు. ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటో. ఫిర్యాదులు, కేసుల వెనక లోగుట్టు తెలుస్తూనే ఉంది. టీవీ ఛానళ్ల డిబేట్లో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుద్ధి లేని వాగుడు వాగితే అప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, జగన్ ప్రభుత్వం ఉంది, జగన్ మీకు ఫుల్ సపోర్టు.
యువతల కేసులు పెట్టినా ఏం చేసినా చెల్లుబాటు అవ్వదు కదా. మీరు చేసినటువంటి దుర్భాషలు ఎలా పడితే అలా పోస్టులు పెట్టాలి. మనం కూడా ఆలోచించాలి కదా. వక్ఫ్ బోర్డు కమిటీ రద్దు, బాబు కుట్రే. అడ్డొస్తే శాల్తీలు లేచిపోతాయి. మసీదు కమిటీ సభ్యులకు మంత్రి సవిత భర్త బెదిరింపులు. అబ్బా, ప్రజలను నిలువునా మోసగించిన బాబు, సోషల్ మీడియా పేరుతో వేధింపులా? ఎవరు ఏం వేధించారో తెలీదా? జనాలు పిచ్చోళ్ళ చెప్పు. ఇవి సాక్షి పేపర్లో వచ్చినటువంటి మెయిన్ వార్తలు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. మహిళల్లోనూ పెరుగుతున్న బట్టతల, ఒత్తిళ్లతో కూడిన జీవనశైలితోనే సమస్యలు, పౌష్టికాహార లోపం జన్యుపరమైన కారణాలు తొలి దశలో గుర్తిస్తే నివారణ సాధ్యమే, జడ గట్టిగా వేసుకోవడం వల్ల కూడా ఇబ్బందే. గుంటూరు IADVL సదస్సులో వక్తలు. భూమి కోసం విముక్తి కోసం పాత గొడవలు పరిష్కరించండి, కొత్తవి మాత్రం సృష్టించవద్దు, రైతులు బాధితుల విన్నపాలు. వైసీపీ అరాచకాలపై ఫిర్యాదుల వెల్లువ. 6 నెలల్లో 174,720 వ్యక్తిగత ఫిర్యాదులు. అందులో రెవెన్యూ శాఖవే 67,928. గ్రామ సభల్లో రీసర్వేపైనే అధిక అభ్యంతరాలు. జగన్ హయాం భూ కబ్జాలు, దురాక్రమణలు. ఇది పరిస్థితి అండి. భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాలు అనేకం చూసాం. కానీ ఇది అందుకు పూర్తి భిన్నంగా భూమి విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. రైతాంగం, సామాన్య ప్రజలు అనునిత్యం అనుభవిస్తున్న నరకయాతన. జగన్ జమానాలో వైసీపీ నేతల భూదాహం, దౌర్జన్యాలు, రీసర్వే పేరిట కొందరు రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు కలగలిపి చేసిన అరాచకాలు ప్రజలకు ఎనలేని కష్టాలను మిగిల్చాయి. అవి ఇప్పుడు ఆక్రందనల రూపంలో వెల్లువెత్తున్నాయి. ఇది పరిస్థితి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాలపై ఇప్పుడు వస్తున్నటువంటి నివేదికలు అన్నమాట. అవి అరకొర వస్తువులు, అద్దె భవనాలు. కొత్త జిల్లా కేంద్రంలో ఇంకా బాలారిష్టాలే. అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్. కనీస సౌకర్యాలు సమకూర్చిన వైనం. అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు. నిర్మాణానికి భూసేకరణ చేయలేదు. నిధులు ఇస్తామని మొండి చేయి. చాలా చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు. ఇరుగ్గదుల్లోనే విధుల నిర్వహణ. తగినంత సిబ్బందిని కేటాయించలేదు. ఇన్ఛార్జి అధికారులతోనే పాలన. కొత్త జిల్లాలు, జగన్ పెట్టిన జిల్లాల కష్టాల్లో నిన్న రాశారు కదండి. దానిలో భాగంగానే ఈరోజు దాని గురించి వివరణ ఇస్తూ రాసినటువంటి రాతలు అన్నమాట ఇవి. ఏ జిల్లాల్లో ఏ భవనాల్లో ఎంతెంత కష్టాలు పడుతున్నారు ఇవన్నీ కూడా రాశారు. అమ్మయ్య, ముప్పు తప్పింది. రిజ్ ప్రభావంతో తప్పిన పెను తుఫాను ప్రమాదం తప్పిందంటండి. 7 మావోయిస్టుల కార్చివేత. కనీసం 3 కనండి. FBI చీఫ్గా కశ్యప్. డాలర్తో పెట్టుకుంటే టాటా చెప్పాల్సిందే అంటండి. పోలవరం గడువుపై గడబిడ. 2027 డిసెంబర్కే పూర్తి చేయాలని జలవనరుల శాఖ పట్టు. 2028 మే నాటికి అవుతుందంటున్న మేఘా. ప్రాజెక్టుపై రేపు సీఎం చంద్రబాబు సమీక్ష. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర జలవనరుల శాఖ పెట్టిన గడువుకు నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ చెబుతున్న టైం లైన్కు భారీ తేడా కనిపిస్తుంది. వచ్చే నెలలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభించి 700 మీటర్ల మేర పనులు పూర్తి చేస్తూనే 2025 నవంబర్ నుంచి ఎర్త్కమ్ రాక్ పిల్ డ్యామ్ పనులను సమాంతరంగా మొదలుపెట్టాలని, 2027 డిసెంబర్ నాటికి దాని పనులు పూర్తి చేయాలని, అంతటితో ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందనే జలవనరుల శాఖ నిర్దేశించింది. అయితే మేఘావాదన వేరే విధంగా ఉంది. వచ్చే నెలలో డయాఫ్రమ్ వాల్ పనులు, 2025 నవంబర్ నుంచి ECRF డ్యామ్ పనులు ప్రారంభించిన గ్యాప్ 2 పనులను చేపట్టేందుకు సమయం తీసుకుంటుందని కాంట్రాక్టు సంస్థ
లిఖితపూర్వకంగా ఆ శాఖకు అందజేసింది. మరి ఇది ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ అవకతవకలు మీన్స్ గడబిడ చెందుతూ ఉన్నారన్నమాట. మిర్చి మేత 347 కోట్ల రూపాయలు. జీరో కట్ బిజినెస్తో యార్డు ఆదాయానికి గండి. ఈ నామ్లో నమోదు చేయకుండానే అమ్మకాలు, లైసెన్సుల రెన్యువల్లోనూ భారీగా అవినీతి, అక్రమాలకు వత్తాసు పలికిన అధికారులు. విజిలెన్స్ నుంచి ప్రభుత్వానికి అందిన నివేదిక. అందులో గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ పేరు, 20 మంది సిబ్బందిపైన అభియోగాలు నమోదు. ప్రతి చోట దోచుకునే పనిలోనే పడ్డారు. ఏందోలే. ఐ మిస్ యూ తమ్ముడు. టీడీపీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై లోకేష్ ట్వీట్. ఇది మరీ దారుణం అండి. చూడండి, అక్కపైనే కన్నేశాడు, ఒప్పుకోలేదని ఆమె కొడుకును చంపేశాడు. బాలుడి హత్య కేసులో మేనమామ అరెస్ట్. స్కూల్ నుంచి కిడ్నాప్ చేసి హత్య, చేతులు వెనక్కి కట్టి కత్తితో గొంతు కోసి పైశాచికం. కేసును ఛేదించిన శ్రీ సత్యసాయి పోలీసులు. పుట్టపర్తి రూరల్ అంటండి. పుట్టపర్తిలో జరిగినటువంటి సంఘటన ఇది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మరవపల్లికి చెందిన 8వ తరగతి చదువుతున్న చేతన్, 13 సంవత్సరాలు ఆ పిల్లాడికి. హత్య కేసును పోలీసులు ఛేదించారండి. బాలుడికి వరుసకు మేనమామయ్య అశోక్ హత్య చేసినట్లు తేల్చారు. అశోక్తో పాటు అతడి ప్రియురాలు నాగలక్ష్మను అరెస్ట్ చేశారు. జిల్లా కేంద్రం పుట్టపర్తి డిపిలో ఆదివారం ఎస్పీ రత్న ఈ కేసును వివరాలను వెల్లడించారు. మరవపల్లికి చెందిన పుష్పవతి కుమారుడు చేతన్ మడకశిర మండలం అమిదాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆమెకు వరుసకు సోదరుడైన అశోక్ పుష్పవతిపై కన్నేశాడు. ఆమె తిరస్కరించడంతో పగ పెంచుకున్నాడు. చేతన్ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. చేతన్ హత్యకు సహకరిస్తే 2 లక్షలు ఇస్తాడని తన ప్రియురాలు నాగలక్ష్మికి చెప్పాడు. గత నెల 28న అశోక్ తన ద్విచక్ర వాహనంపై మడకశిరకు వెళ్ళి సంతలో కత్తి, టైన్పురి కొన్నాడు. తర్వాత చేతన్ చదువుతున్న స్కూలుకు వెళ్ళి జీపు బొమ్మ కొనిస్తానని నమ్మబలికి చేతన్ను బైక్పై ఎక్కించుకున్నాడు. అమిదాలగొంది ఉన్న నాగలక్ష్మితో కలిసి పులిబెట్ట తండా కొండ దగ్గరలోని బీడు భూముల్లోకి వెళ్లారు. అక్కడ చేతన్ 2 చేతులు కట్టేసి కత్తితో గొంతు కోసి చంపేశారు. మరీ ఘోరం అండి బాబా. ఆధిపత్య పోరుతోనే హసిని హత్య. చంపేందుకు 20 లక్షల రూపాయల సుపారీ. ట్రాన్స్జెండర్ల మధ్య పాత కక్షలు. 12 మంది నిందితులు అరెస్ట్. పరారీలో 3. వివరాలు వెల్లడించిన నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్. రోడ్డు యాక్సిడెంట్, 3 వైద్యులు దుర్మరణం అంటండి. ఇవండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.